హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. భవేష్ ఏం చేస్తున్నావు బేట? ఇక చూడండి, ఇక నేనైతే మాది బట్టల రూమ్ దుడిపిస్తున్నా. స్కూల్కి పోమంటే తమాషా కొట్టి ఇక స్కూల్కి పోలేదు. స్కూల్కి పోకపోతే ఏం చేయాలి? పొరగండ్లకి ఇంట్లో పని అంతా చేపియాలి. ఇంట్లో పని చేపిస్తే అప్పుడు రోగం తిరిగి రెండుకి ఎక్కుతుంది. స్కూలే బెటర్ రా నాయన, నాకు ఈ ఇంట్లో పని కంటే అని వాళ్ళకు అట్లా ఇది చేయాలి. ఏం లేదు, దమ్మడి దంచుకుంటూ పని చేయాలి. ఫ్రెండ్స్, మీరు కూడా ఇదే పని చేయండి. చాలామంది పిల్లలు స్కూల్ పోవాలంటే, హోంవర్క్ చేయాలంటే, చదవాలంటే ఏడుస్తుర్రు. ఇంట్లో పని ఏంటంటే వాళ్ళు ఇంటికాడ ఉంటే మనం మంచిగా మా అయ్య కాదు మా అమ్మ కాదు అని బాగా నిండబెట్టుకుంటా తినబెట్టుకుంటా పాలు ఇచ్చుకుంటా చాయ్ ఇచ్చుకుంటా గౌరవంగా వేస్తే మన నెత్తిలెక్కి తాండవం చేస్తారు. వాళ్ళు ఆ పని చేయొద్దంటే మనం ఏం చేయాలి? వాళ్ళు ఇంట్లో పని మొత్తం చేయాలి. మనం కూర్చొనైనా చేయాలి, పని లేకపోయినా సరే. చూడండి ఫ్రెండ్స్, ఇక దుడిపిస్తాం. మీరు కూడా ఇట్లనే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు నేను ఎత్తినెక్కించుకుంటే ఏమవుతుందంటే మనకు ప్రాబ్లం చేస్తారు. ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులు ఫీజు కడతారు. ఫీజులు ఎందుకు కడుతున్నాం? మనం పిల్లలు మంచిగా చదువుకొని వాళ్ళొక స్థాయిలో ఎదుగుతూ ఉంటే మనకు సంతోషం అని మనమైతే ఫీజులు కడుతున్నాము. దాని గురించి ఇక వాళ్ళ ఫీజుల గురించి కానీ వాళ్ళ ఖర్చుల గురించి కానీ అస్సలు అర్థం కాదు. వాళ్ళు చేసేది ఏంది? ఇదే ఎగరాలే దుంకాలే. 10 రోజులు సెలవులు ఇచ్చారు, సంక్రాంతి సెలవులు. పతంగిలు ఎగిరేసిండు, అన్నీ ఎగిరేసిండు. మరి అప్పటికైనా గమ్మన ఉండాలి కదా. మళ్ళీ వాళ్ళు స్కూల్కి పోమంటే పోనని ఒకటి ఏడుచుడు. ఎందుకంటే వర్క్ ఇచ్చిర్రు, వారం రోజులది హోంవర్క్ ఇచ్చిర్రు. హోంవర్క్ చేయనని మంచిగా అని చెప్పేసి నిన్న సండే రోజు చేయమంటే ఈ చెయ్యనని ఇక్కడక్కడ మసిలి చేసి ఆయనతో నేను రేపు ఓతా చేస్తాను. ఎలా పొద్దుగా లేపితే ఏమంటాడు? నేను హోంవర్క్ చేయలేదు కదా, స్కూలు పోతే టీచర్ అంతది, నేను పోను అమ్మమ్మ, నువ్వే పని చెప్తే ఆ పని చేస్తానే అన్నాడు. అందుకని కొంచెం పాలైతే తాగిండు. ఇక తాగిన తర్వాత మళ్ళీ అమ్మో నేను ఇక డుమ్మ కొట్టరా నాయన అనేటట్టు చేయాలి వీళ్ళని. లేకపోతే ఏదో పిల్లగాడు పోనీలే ఇలా రోజు మళ్ళీ ఆడుకోనిలే అంటే మళ్ళీ రేపు పోనంటాడు. ఇక ఫ్రెండ్స్తో తిరగడము ఇది అది. వీళ్ళని గాలికి దింపితే మనల్ని గాలి చేస్తారు, మనకు ఊపిరి పీల్చుకోకుండా చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా వద్దు, నీళ్ళు కింద పడద్దు. ఒక్క సుక్క కింద పడ్డా ఇప్పుడు దమ్మడే. చూడండి, ఇక మీరు కూడా మీ పిల్లలు కూడా ఇట్లనే చేస్తే మీరు కూడా ఇదే పని చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదో కొడుకు కదా బిడ్డ కదా అని గౌరవంగా చూస్తే మన గౌరవం గంజికి పోతుంది, వాళ్ళు గుంజ కొరిగిస్తారు. నీట్గా చూడకపోతే మళ్ళీ భోజనం కట్. బాయ్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. బాయ్ చెప్పు.